మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతూ ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోనికి వస్తుందన్న నమ్మకం తెలుగుదేశం పార్టీ అగ్రనాయకుల్లోనే లేదా అన్న అనుమానం అయితే స్పష్టంగా కలుగుతుంది. జగన్మోహన్ రెడ్డికి ఈ కొండను మోయడం చేత కావడం లేదు, మమ్మల్ని గెలిపించి చూడండి, ఈ కొండను ఎలా మోయాలో చేసి చూపిస్తామంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు అంతా విస్తృతంగా ప్రచారం చేశారు 5 ఏళ్ల పాటు. ప్రజలు నమ్మేసి వీళ్ళు నిజంగానే ఈ కొండను మోసేలాగే ఉన్నారు అంటూ అధికారాన్ని కూడా కట్టబెట్టారు. ఇప్పుడు తీరా ఈ కూటమి నేతలు ఈ కొండని ఎలా మోస్తారు, ఈ తెలుగుదేశం పార్టీ పెద్దలు ఈ కొండను తీసుకొని ఎలా ముందుకు వెళ్తారు అన్నది ఒకసారి తిలకిద్దామని ప్రజలంతా సిద్ధమైన వేళ ఇప్పుడు తీరా మేము కొండను మోయడానికి రెడీ, కాకపోతే ఆ కొండను తీసుకొని వచ్చి మా నెత్తిన మీరే పెట్టాలని మళ్ళీ ప్రజలకి చెప్తున్నట్టుగా ఉంది. నారా లోకేష్ గారి స్టేట్మెంట్ కూడా అదే తరహాలో ఉంది. నారా లోకేష్ గారు చెప్తూ ఉన్నారు, తాను స్వయంగా పారిశ్రామికవేత్తల్ని కలిసినప్పుడు వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఏపీలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోనికి రారు అని మీరు గ్యారంటీ ఇవ్వగలుగుతారా అని అడుగుతూ ఉన్నారు. బాండ్ పేపర్ మీద సంతకం చేసి చెప్పమంటున్నారని కూడా నారా లోకేష్ చెప్పారు. ఒక విధంగా ఇది తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికే అవమానం. పారిశ్రామికవేత్తల్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోనికి రాబోతున్నారన్న నమ్మకం ఈ 6 నెలల్లోనే కలిగిందని ఈ అగ్రనేతలే ధృవీకరిస్తూ ఉన్నారు. అసలు ఈ ప్రచారాన్ని ఎందుకు చేస్తూ ఉన్నారు? పరిశ్రమల్ని తేవడం ఇక చేత కాదు, సాధ్యం కాదన్న ఒక నిర్ధారణకు వచ్చేసి అలా పరిశ్రమలు రాకపోవడానికి కారణం ఇప్పటికీ కూడా ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డే కారణం. 11 సీట్లకి పరిమితమైనప్పటికీ కూడా ఆయన ఇంకా ఇప్పటికే బలమైన శక్తిగానే ఉన్నారు. కాబట్టి ఆయన కారణంగానే పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదు అని ప్రజల్ని కన్విన్స్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారా? మా తప్పేమీ లేదు, ఓడిపోయిన జగన్ వల్లే ఇదంతా జరుగుతుందని మళ్ళీ ఇంకోసారి ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారా? లేదు, జగన్మోహన్ రెడ్డిని ఒక 5 ఏళ్ల కాలం పాటు, గడిచిన 5 ఏళ్ల కాలం పాటు, అంతకుముందు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డిని ఒక పెద్ద విలన్ లాగా చిత్రీకరించే కార్యక్రమం ఒక యజ్ఞంలా సాగించేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి కూడా మళ్ళీ అదే పని, జగన్మోహన్ రెడ్డి ఒక విలనే అన్న ఒక ముద్రను శాశ్వతంగా వేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా? దాన్ని అయితే ప్రజలు హర్షించారు. ఎందుకంటే మీరు కోరినట్టుగానే ప్రజలు జగన్మోహన్ రెడ్డిని దారుణంగా వైసీపీని ఓడించి అఖండ విజయాన్ని తెలుగుదేశం పార్టీ కూటమికి కట్టబెట్టారు. తెలుగుదేశం పార్టీకి స్వంతంగానే మెజారిటీ ఇచ్చారు. అయినా సరే మా వల్ల కావడం లేదు జగన్మోహన్ రెడ్డి ఉండడం వల్ల అని అంటూ ఉన్నారు. అంటే ఇకేంటి, ప్రజలు కూడా బాండ్ల పేపర్ మీద సంతకాలు చేసి ఇవ్వాలన్నా తెలుగుదేశం పార్టీ నాయకులకి, ఎస్ జగన్మోహన్ రెడ్డికి మేము ఎప్పుడు అధికారంలోనికి తీసుకురాము అని ప్రజలు బాండ్ పేపర్ మీద రాసిస్తే అప్పుడు నారా లోకేష్ గారు వెళ్ళి పారిశ్రామికవేత్తల వద్ద ఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోనికి రారు అని సంతకాలు పెడతారా? ఇవన్నీ అయ్యే పనులేనా? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడేమో టీడీపీ నాయకులు మేము అధికారంలోనికి వస్తే పెట్టుబడులు, పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వైపు పరుగులు తీస్తూ వస్తారని ప్రచారం చేశారు. ఇప్పుడు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తారేమో అని భయపడుతున్నారు అంటూ మళ్ళీ ఈ ప్రచారం చేస్తున్నారు. ఇంకా ఏం చేయగలుగుతారు ఈ రాష్ట్ర ప్రజలు? ఈ వ్యాఖ్యలు చూస్తుంటే అసలు తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి వస్తుందా రాదా అన్న అనుమానం నారా లోకేష్ గారిలోనే ఉన్నట్టుంది. ఏ పారిశ్రామికవేత్త అయినా సరే ఇప్పుడు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే సూటిగా మీ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉండదు కదా మళ్ళీ అని ఎవరు అంత ఇదిగా మాట్లాడరు. అది ఒక విధంగా సంస్కారం లేనితనం అవుతుంది వాళ్ళకి. ఒక ముఖ్యమంత్రి, ఒక మంత్రి వెళ్ళి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అంటే ఇష్టం ఉంటే పెడతారు, లేకుంటే లేదు. అంతేగాని మీరు మళ్ళీ అధికారంలోనికి రాకపోతే పరిస్థితి ఏంటని వాళ్ళ ముఖాల మీదే అడిగేసి వాళ్ళను అవమానించేంత దీంట్లో అంత క్యారెక్టర్ లేకుండా పారిశ్రామికవేత్తలు ఉండరు. కానీ పదే పదే వాళ్ళు ఇలా అంటున్నారని ప్రభుత్వ పెద్దలు గుర్తు చేస్తూ ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బ కొట్టాలి, ప్రజల్లో ఆయన ఒక విలన్లా చిత్రీకరించాలి అన్న ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుగా ఉంది. నిజంగానే తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోనికి వస్తుందన్న నమ్మకం, ధీమా నారా లోకేష్ గారిలో ఉంటే ఆ బాండ్ పేపర్లు అడిగి ఉంటే నిజంగా వాళ్ళు బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టొచ్చి బయటికి చెప్పి ఉండేవారు, ఎస్ మళ్ళీ మేమే అధికారంలోనికి రాబోతున్నాం, ఆ నమ్మకం ఉంది, అందుకే పారిశ్రామికవేత్తలు అడగంగానే బాండ్ పేపర్ మీద ఎస్ మళ్ళీ మేమే అధికారంలోనికి వస్తామని రాసిచ్చి వచ్చానని ప్రజలకి గర్వంగా చెప్పి ఉండేవాళ్ళు. అది మానేసి పారిశ్రామికవేత్తలు ఇలా అంటున్నారు, మమ్మల్ని ఏం చేయాలి అని మాట్లాడుతూ ఉన్నారంటే ఇది ఏదో తప్పించుకునే ప్రయత్నంలా ఉంది. సరే, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు లులుని తరిమేశారని పదే పదే చెప్తున్నారు దాన్ని ఒక్కదాన్ని. అసలు అదేంటి? పావులా కోడికి ముప్పావుల మసాలా లాంటి ప్రాజెక్ట్ అది. ఆ లులు పెట్టే పెట్టుబడులు, అక్కడ వచ్చే ఉపాధి కంటే అక్కడ కేటాయించిన భూముల విలువే చాలా అధికంగా ఉంది. దాంతో రద్దు చేశారు. సరే, తెలుగుదేశం పార్టీ 2014-19 మధ్య అధికారంలో ఉంది. ఆ సమయంలో ఎవరిని బెదిరించలేదా, ఎవరిని పరిపాలన చేయలేదా? జపాన్కి చెందిన మకీ సంస్థే చెప్పింది కదా, దేశంలో అందరూ బీహార్ని అంటారు, బీహార్ కాదు, బీహార్ చాలా నయం, బీహార్ కంటే దారుణంగా ఏపీలో పరిపాలన ఉంది అంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయలేదా? అది నిజం కదా?
ఇదే అమరావతిలో ఇండో యూకే హెల్త్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ 1000 పడకలతో పెద్ద హాస్పిటల్ కడతామని ముందుకు వస్తే భూములు కేటాయిస్తాం రండి అని చెప్పి తీరా భూముల కేటాయింపు సమయంలో 150 కోట్ల రూపాయలు ముడుపులు అడిగారు, దాంతోపాటు హాస్పిటల్లో వాటాలు కూడా అడిగారు అంటూ ఆ సంస్థ CEO ఆరోపించి ఆ తర్వాత ఏపీకి దండం పెట్టి వెళ్ళిపోయింది. నిజం కాదా? ఎందుకు? ఇప్పుడు అధికారంలో ఉన్నారు. ఈ 6 నెలల్లో అయినా అంతా సజావుగా ఉందా? శ్రీకాకుళంలో హెచ్ఆర్లలో కింగ్ ఫిషర్ కంపెనీ మీద తెలుగుదేశం పార్టీ కూటమి నేతలు దాడి చేసి నెలకు 1,80,00,000 ఇస్తేనే మీ లారీలు బయటకు వస్తాయి, మీ మందు బయటకు వెళ్తుంది, లేకుంటే లేదు అని చెప్పి అడ్డగించింది. నిజం కాదా? ఇది పత్రికల్లో వచ్చింది. నిజం కాదా? ఆ విజువల్స్ కూడా బయటకు వచ్చింది. నిజం కాదా? కడపలో దాల్మియా సిమెంట్ మీద కూడా ఇదే తరహాలో కూటమి నేతలు దాడి చేశారు కదా టీడీపీ నేతలు. వాటాలు ఇవ్వలేదు, మామూలు ఇవ్వలేదని 11 లారీలని ఆ రోజు అద్దాలు పగలగొట్టారు కదా. ఈ 6 నెలల్లోనే ఇవన్నీ. ఈరోజు లేటెస్ట్గా ఈరోజు వచ్చిన పత్రికల్లో వచ్చిన వార్త, సత్యసాయి జిల్లా పెనుగొండలో అక్కడ రెడీమిక్స్ ప్లాంట్ మీద ఒక మంత్రి కన్నుబడింది. దాన్ని మాకు ఇచ్చేసి వెళ్ళిపోవాలని ఆ కంపెనీ ఆ ప్లాంట్ యజమానిని బెదిరించారు. మాట వినలేదని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. చివరకు మంత్రి దాటికి భయపడి సదరు యజమాని ఇదే తెలుగుదేశం పార్టీలో అక్కడ లోకల్లో స్ట్రాంగ్గా ఉన్న ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడికి తన ప్లాంట్లో 50% వాటాను రాసిచ్చేసి మంత్రి బారి నుంచి తప్పించుకున్నారని ఈరోజు పత్రికల్లో కథనం వచ్చింది కదా. పరిస్థితులు ఇలా ఉంటే ఇంకా ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి కారణంగానే ఈరోజు పరిశ్రమలు రాలేదంటే ఎలా? ఈ 6 నెలల్లో ఎక్కడ మామూలు వసూలు చేయకుండా, పారిశ్రామికవేత్తలను బెదిరించకుండా, పరిశ్రమల్ని బెదిరించకుండా, వెంచర్లు వేసినా సరే డబ్బులు వసూలు చేయకుండా ఎక్కడన్నా ఈ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే అయినా ఏ నియోజకవర్గంలో అయినా పని జరుగుతుందా? స్వయంగా పత్రికల్లో కూడా రాస్తూ ఉన్నారు కదా, తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన పేరున్న పత్రికల్లో కూడా రాస్తున్నారు కదా. పరిస్థితి ఈ 6 నెలల్లో ఎలా ఉంది? సొంత మనుషులు కూడా సహించలేని స్థాయికి ఇక్కడ పరిస్థితులు వెళ్ళిపోయాయి కదా. దీన్ని అన్నీ సెటరేట్ చేసుకోకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కారణంగానే పరిశ్రమలు రావడం లేదు ఇలా అంటున్నారని చెప్తూ ఉన్నారంటే ఎంత దూరం వెళ్ళిపోయారంటే కూటమి పెద్దలు. సరే పారిశ్రామికవేత్తలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోనికి వస్తారు కదా అని అంటున్నారు అంటే అది పార్టీకి, ప్రభుత్వానికి, తమ నాయకత్వానికి కూడా అవమానం. కార్యకర్తల్లో, ప్రజల్లో కూడా తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోనికి రాదని పారిశ్రామికవేత్తలు కూడా గుర్తించేశారన్న సంకేతాలు వెళ్తాయని తెలిసి కూడా పదే పదే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఈ ప్రచారం చేస్తూ ఉన్నారు అంటే పరువు పోయినా పర్వాలేదు, జగన్మోహన్ రెడ్డిని బ్యాడ్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి మీదే మొత్తం అంతా తోసేయాలి. సరే ఇక ప్రజలు ఏం చేయాలో చెప్పాలి ఇప్పుడు. అంటే జగన్మోహన్ రెడ్డికి రాజ్యాంగ హక్కు ఉంది, వైసీపీ రాష్ట్రంలో నడవడానికి హక్కు ఉంది, దాన్ని ఎవరు నిషేధించలేరు. ఇంకేం చేయాలి ఇప్పుడు? జగన్మోహన్ రెడ్డి కారణంగానే మేము ఏం చేయలేకపోతున్నామని ప్రభుత్వ పెద్దలు అంటుంటే ఇక ప్రజలంతా కలిసి జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలి? ఇంకా మీకు ఎలాంటి మద్దతు కావాలి? బ్రహ్మాండమైన మద్దతు ఉండాలి, తిరుగులేని మద్దతు ఉండాలంటేనే కదా 11 సీట్లకు పరిమితం చేసి మొత్తం వన్ సైడెడ్గా గెలిపించేశారు. 166 స్థానాల్లో గెలిపించారు. ఆయన మాకు ఇంకా కావాలి అంటున్నారంటే ఇంకేం చేయగలుగుతారు? జగన్మోహన్ రెడ్డికి తన పార్టీని నడుపుకునే హక్కు ఉంది. ప్రజలు ఓట్లేస్తే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోనికి వస్తారు. ఇది జరిగేది. ఎవరైనా సరే ప్రజలు ఓట్లేస్తేనే అధికారంలోనికి వస్తారు. జగన్మోహన్ రెడ్డి ఏమో అక్రమ మార్గంలో ఏమో అధికారంలోనికి రాలేరు. అలాంటప్పుడు మీరు ప్రజల మనసును గెలిచండి, ఇచ్చిన హామీలు అమలు చేయండి, అద్భుతంగా పాలన చేయండి. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎందుకు అధికారంలోనికి వస్తారు? అది వదిలేసి తొలి 6 నెలల్లోనే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోనికి వస్తారేమో అన్న ఒక రాగాన్ని ఎత్తుకోవడం ద్వారా ఇది ప్రభుత్వ బలహీనతకు చిహ్నంగా ఉంటుందే కానీ ప్రభుత్వ పెద్దలు అనుకుంటున్నట్లు ప్రజలంతా జగన్మోహన్ రెడ్డిని ఏదో అనుకుంటారనుకోవడం తప్పు. ఇది సమర్థత అసమర్థతను నిర్ణయించే ప్రకటనల్లో మారే అవకాశం ఉంది.